అందరికీ నమస్కారం. కథామృతాల్లో మరో మంచి కథ. కథ పేరు 'పండుగాడు'. వ్రాసిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. మా ఇంటి వెనుక వైపు ఒక చిన్న గది, ముందు వసారా ఉండేవి. అప్పటిదాకా ఉన్నవాళ్ళు ఖాళీ చేశారు. కొత్త వాళ్ళొచ్చి చేరారు. భార్యాభర్త, ఒక చిన్న పిల్లవాడు. వాడికి 3 ఏళ్ళు నిండాయట. మాటలు బాగా వచ్చాయి కానీ ముద్దు మాటలే. వాడి పేరు వాడి భాషలో చూల్యనాలాయనమూర్తి, అంటే సూర్యనారాయణమూర్తి. ముద్దు పేరు పండు. ఇంట్లో దిగిన మర్నాడే తెల్లవారుతూనే చొరవగా మా ఇంటికి వచ్చేసాడు. అత్తయ్య అత్తయ్య అని మా అమ్మ వెంట తిరిగాడు. నేను కనిపించగానే అత్తయ్య అని నా వెంట పడ్డాడు. నేను అత్తయ్యని సరే, దాన్ని కూడా అత్తయ్య అంటావేరా, అక్కయ్య అనాలి అంది అమ్మ. అవును, నువ్వు అత్తయ్య, ఇది అత్తయ్య అన్నాడు. కాదు పండు, అక్కయ్య అనాలి అని సరిచేశాను. అత్తయ్యనే అంటున్నాను మళ్ళీ అన్నాడు వివరంగా. అప్పటికి అర్థమైంది వాడికి కా పలుకదని. ఆ మాటకొస్తే చాలా అక్షరాలు పలుకవు, కానీ ఆపు స్టాపు లేకుండా లొడలొడ మాట్లాడుతూనే ఉండేవాడు. ఓ రోజు తీరిగ్గా వచ్చి, మీ ఇంట్లో పీతలున్నాయా అని అడిగాడు. మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనూ ఉండవు పీతలు. అయినా నీకిప్పుడు పీతలెందుకురా అని అడిగింది అమ్మ. పీత మీద కూతుని పాత పాదత అన్నాడు. ఓ పీటలా, కావలసినన్ని ఉన్నాయి అంటూ నవ్వుతూ వెళ్ళి ఒక పీట తెచ్చి ఇచ్చింది. దాని మీద మఠం వేసుకుని కూర్చుని పాత పాదత అన్నాడు. పాడమన్నాం. తన్నయ్యా నల్లని తన్నయ్యా, నిన్ను తన్నలేని తన్నులుందునా అని నాది ఆడజన్మ సినిమాలోని కన్నయ్య పాటను వాడి భాషలో పాడాడు. నవ్వలేక సతమతమయ్యాం. ఇంకోటి పాడరా అంది అమ్మ. అప్పుడు లవకుశలోని పాటను, ఈలాముని చలితమును పెద పెదమమ్మ అని పాడాడు. వాడిని పట్టుకుని వాడి చేత వాగించి ఆనందించడం మాకు బాగా అలవాటైపోయింది. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తెగ సంబరపడిపోయేవాడు. అబ్బో, మీ ఇంటికి చాలా చుట్టాలు వచ్చాయే, మీరు ఇప్పుడు లడ్డూలు ఇడ్లీలు చేర్చుతుంటాలా అని అడిగేవాడు. ఆ చేసిన పలహారాలు తిని వాడి మాటలతో వచ్చిన బంధువులను ఆనందపరిచేవాడు. ఓ రోజు మా అమ్మ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారు అయినాలాయన గోవిందా అన్నాడు. అట్లానా, అయ్యో పాపం, ఎవర్రా, ఇవాళ శుక్రవారం కూడాను అంది మా అమ్మ కంగారుగా. నువ్వేం కంగారు పడకు మా అమ్మ, హరినారాయణ గోవిందా అంటున్నాడు, నోరు తిరగదు వెధవాయికి అని చెప్పాను. ఓరి భడవా, నీ భాష కాదు కానీ కంగారు పెట్టేశావు కదరా అంది మా అమ్మ నవ్వేస్తూ. మరో రోజు వచ్చి, ఇందాత చాలా చుట్టాలు వచ్చాయి అని చెప్పాడు. ఎవరెవరు వచ్చారా అంటే, చీత, చీపతి, తుందలమ్మగాలు, లామాలావు మామయ్య వచ్చారు అన్నాడు. మరి మీరు కూడా లడ్డూలు ఇడ్లీలు వండుకున్నారా అని అడిగింది అమ్మ. లేదు, ఉత్తి తాపీలే అన్నాడు. మరో రోజు వాళ్ళ నాన్న వెంట ఆయన పనిచేసే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడు పండు. అత్తయ్య అత్తయ్య, అమ్మో, మా నాన్న ఆఫీస్లో ఎన్ని సోదాలో, సోదా మీద సోదాలు, సోదాల పత్తనే సోదాలు, సోదాలే సోదాలు అని చెప్పి తెగ సరదా పడిపోయాడు. వాడు కాసేపు కనపడకపోతే తోచేది కాదు మాకు. సినిమాకి వెళ్ళినా గుడికి వెళ్ళినా వెంట తీసుకెళ్ళేవాళ్ళం. ఒకసారి పక్క ఊరిలో పెళ్ళికి వెళ్ళాలనుకున్నాం. సాయంత్రం వెళ్ళి మర్నాడు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. పండుగడిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. ఏరా పండు, ఊరికి వెళ్దాం, వస్తావా అని అడిగింది అమ్మ. నేను లాను బాబు, నాతో బోలేదన్ని పనులున్నాయమ్మా అన్నాడు ఆరిందల. అబ్బో, ఏమిటో అంత పనులు అడిగిందమ్మ. నేను మా అమ్మ ఈ లాతిలి మీ బావిలో దూతి తచ్చిపోవాలి అన్నాడు. చా వేధవా, ఏమిటా మాటలు, తప్పు కాదు అంది అమ్మ. అయ్యో, నిజంగానే తచ్చిపోవాలి. మా నాన్నేమో సోదాల పనిలోంచి తీచే చాలు, మా ఇంటిలో డబ్బులు లేవుతా, ఉన్న డబ్బులు మా అమ్మ జబ్బుకి చలిపోయాయితా, ఇంతేం చేద్దాం, నేను పండు బావిలో దూతి చచ్చిపోతాం అంది మా అమ్మ. మీరు ఊలి తెల్లండి, మేమేమో బావిలో దూతి తచ్చిపోతాం వాడికి వీలైనంత వివరంగా చెప్పాడు. అమ్మ గతుక్కుమంది. నాన్నగారి మొహం గంభీరంగా మారిపోయింది. చివాలన లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
అమ్మ కూడా వెంట వెళ్ళింది. ఎంత సంసారం గుట్టు అయితే మాత్రం ఇంత గుట్టుగా ఉండాలా? పసి వెధవ ముందు అటువంటి అఘాయిత్యం మాటలు మాట్లాడటం తప్పు కాదు అని మందలించారట. వారం తిరిగేసరికల్లా పండు వాళ్ళ నాన్నకి తనకి తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం వేయించారు నాన్న. ఆ మరుసటి రోజు ఒక గిన్నె బొజ్జ కానించుకుని వచ్చాడు పండు. ఇవాళ మా నాన్న బోలెడన్ని సామాన్లు తెచ్చాయి. చెంచా నిండా అమ్మ తహోని పిండి వంటలు అందింది. పండు పిన్నిగాలి ఇచ్చిలాలా అంది అన్నాడు సంబరంగా.